కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వార్ కొనసాగుతోంది. తెలంగాణకు కేంద్రం తీరని అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంటే గతంలో కంటే ఎక్కువగా నిధులు ఇవ్వడమే కాకుండా తెలంగాణ అభివృద్ధి మొదటి ప్రాధాన్యత అంటోంది కేంద్రం. తెలంగాణ అభివృద్ధిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి ఆరోపిస్తుంటే నిజాలపై బహిరంగ చర్చ చేయాలని సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ నిర్వహించింది కాంగ్రెస్ సర్కార్. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధులపై ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ వేదికగా ఈ అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రావాలని రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఎంపీలకు స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి. అయితే డిప్యూటీ సీఎం ఆహ్వానాన్ని పట్టించుకోలేదు ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రాలేదో చెప్పలేదు బీఆర్ఎస్. అయితే సమావేశానికి రాలేకపోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు లేఖను రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రభుత్వం పంపిన లేఖ ఆలస్యంగా అందడంతో పార్టీలో చర్చించుకునే సమయం లేదని, ఇప్పటికే తమకు ఎన్నో అధికారిక కార్యక్రమాలు ఖరారయ్యారని చెప్పారు. భవిష్యత్తులో సమావేశం నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగా తెలియజేయాలని లెటర్లో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి మిత్రపక్షమైన ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు హాజరయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ బకాయిల నిధులపై భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాంతీయ రింగ్ రోడ్డుకు ఆమోదం, ఓఆర్ఆర్ నుంచి RRR వరకు రేడియల్ రోడ్ల అభివృద్ధి, మెట్రో రెండో దశ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్, గోదావరి మూసీ నది లింక్ ప్రాజెక్టులపై ఆయా శాఖల అధికారులు వివరించారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ సమీపంలోని డ్రై పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ హైవే అంశంతో పాటు SCCL బొగ్గు బ్లాకుల కేటాయింపు, సెమీ కండక్టర్ మిషన్లపై ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద జీఓటీజీకి చెల్లించాల్సిన గ్రాంట్ వివరాలు, 2014-15 ఆర్థిక సంవత్సరానికి CSS నిధులు విడుదలలో లోపాన్ని సరిదిద్దమని ఈ మీటింగ్లో ప్రతిపాదన చేసింది. అంతేకాదు తెలంగాణలో ఉన్న ఏపీ బిల్డింగ్, ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు, కార్మిక సంక్షేమ నిధిలో టీజీకి వాటా కోసం నిధులను బదిలీ చేయాలని ప్రతిపాదన చేసింది. ఏపీ పవర్ కార్పొరేషన్ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, రాష్ట్రంలో రైలు కనెక్టివిటీలో మెరుగుదలతో పాటు PM మిత్ర పార్క్ పథకం కింద కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతోంది రేవంత్ ప్రభుత్వం. ఈసారి జరిగిన సమావేశంలో అంశాలను ప్రతిపాదించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ కోరిక మేరకు మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు భట్టి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్, లేఖలు, పెండింగ్ ఉన్నటువంటి అంశాలు సమగ్రంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పార్లమెంట్ సభ్యులందరికీ అంశాల వారీగా వారికి వివరించడం జరిగింది. బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా రాష్ట్రానికి హక్కుగా అందవలసినటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకు బయ్యారం స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొదలు పెడితే, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాలైన అంశాలని ప్రతిదీ సమగ్రంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పార్లమెంట్ సభ్యులందరికీ వివరించడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తున్న RRR సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించిన సమాచారం కానీ, మూసీ రిజర్వేషన్ ప్రాజెక్టు సంబంధించిన సమాచారం కానీ, లేకపోతే వరంగల్ దగ్గర ప్రతిపాదించిన టెక్స్టైల్ పార్క్ సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, లేకపోతే మెట్రో రైలు సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, లేకపోతే నవోదయ స్కూల్స్ సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, ఇత్యాది అనేక రకాలైనటువంటి నదులు సంబంధించిన సమగ్రమైన సమాచారం కానీ, ఇత్యాది అనేక రకాలైనటువంటి సమాచారాన్ని గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ అందించి, తద్వారా రేపొద్దున జరిగేటువంటి పార్లమెంట్లో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాలని లేవనెత్తడానికి కావాల్సిన ఆలోచనల్ని, ఈ సమాచారాన్ని వారికి అందించడం జరిగింది. ఈ సమావేశానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికి కూడా టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఏ కారణాల చేతనో మరి సమావేశాలు రాలేకపోయారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ వారు కూడా కొన్ని కారణాల చేత సరే సమయం మాకు అంతగా వేరు కార్యక్రమాల్లో రాలేకపోయాం అని వారు ఒక సందేశాన్ని కూడా పంపించారు. The government of India is not treating fairly and justly
with the people of Telangana. And it is very unfortunate that despite having 8 MPs from BJP and some of them are union ministers, justice is not being done to Telangana in terms of sanctioning of projects. Our only demand is that on the basis of parity, what is being given to other states, that same should be sanctioned and approved to the state of Telangana. And it is high time. In last 10 years, the government has been in power, BJP government has been in power. And now they had a huge number of 8 MPs getting elected. Despite that, unfortunately, we see that Telangana is being given a stepmotherly treatment by the BJP and NDA government.